సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ కోల్కతా ఇన్సిడెంట్ మీద కొత్త డెవలప్మెంట్ ఏంటంటే, మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఏదైతే క్రైమ్ సీన్ జరిగిందో అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చేసారు, అంటే సీన్ డిస్టర్బెన్స్ చేయడానికా దేనికనే తర్వాత విషయం. అంటే ఇంతమంది అక్కడికి ఎందుకు వచ్చారనే దాని మీద ఒక వీడియో అయితే చేసాం మనం. సో ఈరోజు డెవలప్మెంట్ ఏంటంటే, అక్కడ ఒక పర్సన్ డాక్టర్ అవిగ్దే అనే ఒక పర్సన్ ఐడెంటిఫై అయ్యాడు. అతను ఎందుకు అక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఏంటంటే, అతను ఒక ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. అతను వేరే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ట్రైనీ డాక్టర్ అతను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సందీప్ ఘోష్ ఎవరైతే ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నారో ఆర్జేకర్ హాస్పిటల్, అతనికి ఇతను సన్నిహితుడు. అసలు ఎందుకు అతను అక్కడ ఎందుకున్నాడు? ఇంకోటి చూసుకుంటే, నోటీస్ ఒకటి ఆగస్ట్ 9th ఇన్సిడెంట్ జరిగింది. 8th ఒక నోటీస్ సర్క్యులేట్ అయింది కాలేజ్లో. 9th ఎర్లీ మార్నింగ్ ఇండిపెండెన్స్ డే రిహార్సల్స్ చేయాలని చెప్పేసి ఒక లిస్ట్ ఇస్తే, ఆ లిస్ట్లో ఈ అవిగ్దే డాక్టర్ ఎవరైతేనో అతని పేరు అయితే అందులో ఉంది. మరి అతను క్రైమ్ సీన్లో కూడా ఆ టైంలో అక్కడ ఎందుకు ఉన్నాడు, మరి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎందుకు చెప్పారు, అసలు ఇదంతా ఏంటంటారు సార్ ఓవరాల్గా? సమ్ కన్ఫ్యూషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు అవిగ్దే ఎవరైతే ఉన్నాడో వాడు పీజీ సర్జరీ అంటున్నారు. పీజీ సర్జరీ అయితే ఫారెన్సిక్ ల్యాబ్కి ఏం సంబంధం ఉంటుంది? ఒకవేళ సర్జన్కి అక్కడికి పిలిపించే అవసరమే లేదు, అవకాశము లేదు. మీరు చెప్పినట్టు ఏదో 8వ తారీఖున ఒక ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్రాక్టీస్ చేయాలా ముందుగా అని చెప్పి నోటీసు 9th మార్నింగ్ ఎర్లీ అవర్స్ 5:30కి అసెంబుల్ కావాలా టు ప్రాక్టీస్ అన్నారు. ఇదేదో విచిత్రంగా ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే ఎక్కడైనా కూడా 5:30 నుంచి చెయ్యరు, ఎస్పెషల్ ఎర్లీ మార్నింగ్. పోనీ 6:30 అంటే ఓకే, దెర్ ఈజ్ ఎ మీనింగ్. 5:30 అన్నారు, అదొకటి ఉండాలి. అయితే ఇదే హాల్లో ఎందుకు అసెంబుల్ కమ్మన్నారు? వేరే ఎక్కడ ప్లేస్ లేదా? వేరే హాస్పిటల్ వాళ్ళని ఈ హాస్పిటల్కి ప్రాక్టీస్కి పిలిపించాలా? ఆ ఇచ్చిన ప్రిన్సిపల్ అయినా ఇచ్చాడా, లేకపోతే ఎవరైనా ఇచ్చారా? లేదు, ఈ ప్రిన్సిపల్కి ఈ అవిగ్దేకి అవినాభావ సంబంధం ఏమిటి? వాళ్ళ టెలిఫోన్లు 2 స్విచ్ చేస్తే తెలుస్తాయి కదా వాళ్ళు ఏమిటి. అదే కాకుండా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? అదే కాకుండా వీళ్ళు లొకేషన్లు తీసుకుంటే తరచూ వీడు వెళ్తున్నాడా లేదా అనేది తెలిసిపోతుంది. ఇద్దరు మీట్ అవుతున్నారా, ఎంతసేపు మీట్ అవుతున్నారు, కమ్యూనికేషన్ ఏమైనా చేసుకున్నారా, వాట్ ఈస్ ది కమ్యూనికేషన్? వీడు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉంటే, ఒకవేళ సీన్ ఆఫ్ అఫెన్స్లో క్రైమ్ ప్లేస్లో ముందుగా వెళ్ళి అక్కడ ఉండి అయిన తర్వాత మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్టర్బ్ చేయడానికి ఏమైనా అక్కడికి వెళ్ళాడా? సో మరి ఆయన ప్రజెన్స్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? హీఈస్ నాట్ ఫ్రమ్ ది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్. హూ హ్యాస్ సెంట్ హిమ్? వాట్ ఈస్ ది అథారిటీ టు బీ దేర్ ఫర్? ఆయన ఇన్వెస్టిగేషన్ కోసం పోయి ఉన్నాడా, లేకపోతే ఆన్ లుక్కర్ అయితే వై వాజ్ అలౌడ్ ఇన్సైడ్? ఆర్జేకర్ ప్రిన్సిపల్ని ఒకవేళ అక్కడికి ఆయనే పిలిచాడా, నువ్వు పోటుగాడివి, నువ్వు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని? సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఎవరు రమ్మన్నారు? ప్రిన్సిపల్ రమ్మన్నారా? ఆ మెమో ఇచ్చింది ఎవరు? లేదు, మర్డర్ జరిగిన తర్వాత యాంటీ డేట్ వేసి ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన రక్షించాలనే ఉద్దేశంతో యాంటీ డేట్లో ఏదైనా మెమోస్ ఇప్పుడు 10వ తారీఖు చేసి 8వ తారీఖు డేట్ వేసి సర్క్యులేట్ చేసినారా? సో ఇవన్నీ తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సంతకం చేసిన తర్వాత ఈ నోటీస్ని ఆయన దగ్గరికి ఎట్లా పంపించినారు? వాజ్ ఇట్ సెంట్ బై వాట్సాప్లో పంపించుంటే ఏ టైం నుంచి ఏ టైంకి పోయింది? అది ముందు పోయిందా, వెనకాల పోయిందా? ఆఫెన్స్ మర్డర్ జరిగిన తర్వాత పోయి పంపించి డేటు తప్పుడు చేసి పంపించారా? ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలి. అదే కాకుండా ఆయన ప్రజెన్స్ అక్కడ ఉండడానికి ఆయన కూడా అడగాలి. ఎందుకు నువ్వు బాబు, ఏదో మామూలుగా ఉత్సుకత ఉంటున్నారే, ఒక లేడీని చంపారు కదా, చూద్దాం మనం కూడా, బికాజ్ ఆమె పీజీనే నేను పీజీనే అని చెప్పి చూడ్డానికి ఏమైనా సానుభూతి పరంగా పోయినాడా, లేదు వాడికి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉండిపోయినాడా? అదే కాకుండా వాడు టీఎంసీ యూత్ లీడర్ అంటున్నారు. యూత్ వింగ్ లీడర్ అయితే వాడిని ఎప్పుడో సస్పెండ్ చేసినారంటున్నారు. సస్పెండ్ చేస్తే వాట్ మేడ్ హిమ్ టు బీ ప్రెజెంట్ దేర్? ఇవన్నీ మనం ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినవి. మనం ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మి మనం మాట్లాడటం సరికాదు. ముఖ్యంగా వాడి ప్రజెన్స్ని
అక్కడ ఉంది అని ఫోటోలు చెప్తే అది ఎవరు రమ్మంటే పోయినారనేది వాడిని ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే. అంతవరకు ఇది ఊహాగానమే. అక్కడ ఎందుకున్నాడు అనేది. పోనీ ముద్దాయిగా ఉండి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో పార్టిసిపేట్ చేసి తర్వాత భయపడిపోయి అమ్మో నేను పోతే నన్ను మామూలుగా చాలామంది చాలా కేసుల్లో భర్త భార్యను చంపడము, భార్య భర్తను చంపడం, తర్వాత అయ్యో నా భార్య ఎక్కడికో పోయిందని ఏడ్చుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి, అనుమానం రాకుండా. ఈ మధ్యనే తండ్రిని చంపేసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాడు, మా ఫాదర్కి ఏదో యాక్సిడెంట్ అయిందని. సో ఆ విధంగా తప్పించుకోవడానికి ఏమైనా పోయినాడా? వీ కెనాట్ సే. దిస్ ఈజ్ వెరీ ఎర్లీ. ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఇవన్నీ స్పెక్యులేషన్స్. సో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఏమిటి నిజంగానే ఆయన ఎవరు పంపించినారు, ఎందుకు పంపించినారు, వాట్ ఈస్ ది యూజ్, ఆయన వల్ల ఫలితం ఏమన్నా ఉందా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్. సో మరొక విషయం ఏంటంటే పోలీసులు కూడా ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఒక పక్కనైతే ఉంది. ఒక కోణంలో దాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ ఎందుకు ఉన్నాడు, ఆ రోజు క్రైమ్ సీన్లో 25 to 30 మెంబర్స్ వరకు అసెంబ్ల్ అయిపోయారు అనేది మనం అనుకున్నాము, చూసాం కూడా. ఆ వీడియోలో ఉన్నారు జనాలు కూడా. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అడిగినప్పుడు ఈ అవిగ్దే ఎవరైతే మనం మాట్లాడుతున్నామో పర్సన్, డాక్టర్, ట్రైనీ డాక్టర్, అతను ఎవరు అని అడిగినప్పుడు అతను ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అని వీళ్ళు ఎందుకు చెప్పారు అంటే ఇవన్నీ కూడా ఎందుకు అనుకుంటారు? పోలీసులు కూడా కేసుని ఒక పక్క నుంచి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు పోలీసులకి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నాడు, అక్కడేమో ప్రిన్సిపల్ ఉన్నాడు, ప్రిన్సిపల్ పక్కన వీడు ఉన్నాడు. ఎవరైనా నువ్వు అట్లా అంటే ప్రిన్సిపల్ చెప్పినాడేమో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అని. ఆయన అక్కడ ఉంచడానికి ప్రిన్సిపల్ అబద్ధం ఆడి ఉండొచ్చు కదా, లేదు పక్కనుండి ఆయన అబద్ధం ఆడి ఉండొచ్చు కదా, లేదా పోలీసులే ఆ విధంగా చెప్పినారా అంటే వాళ్ళంతకు వాళ్ళే పోలీసులు ఏమైనా ఈ విధంగా కట్టకథలు అల్లి చెప్పినారా? చెప్పలేం మనం. సో అక్కడ యాక్చువల్గా ఏమి జరిగింది అనేది తెలిస్తే మనం ఏదైనా కామెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఎర్లీ. అవి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. కాకపోతే వాళ్ళు బయటపెట్టడంలే. సుప్రీంకోర్టే మానిటర్ చేస్తూ ఉంది కాబట్టి ఎటువంటి లీకులు జరగవు, 100కి 100 జరిగే ప్రసక్తే లేదు. అది ఇన్వెస్టిగేషన్లో ఏజెన్సీస్ కావాలని బయట పెడితే తప్ప ఇవన్నీ ఊహాగానాలు. ఈ ఛార్జ్షీట్ వేసేంత వరకు మనం ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక విషయం చెప్పండి సార్, అసలు ఎందుకంటారు ఇప్పుడు ఈ కేసులో ఎన్ని మార్పులు చేర్పులు? ఇప్పుడు కొత్తగా ఈ నోటీస్ అంటున్నారు, 8వ తారీఖు ఒక నోటీస్ వచ్చింది కాలేజ్లో అంటున్నారు, మళ్ళీ ఏమో అసలు రేపే జరగలేదని అంటున్నారు. అసలు చాలా ఊహాగానాలు వస్తున్నాయి. కాసేపు వార్డ్ బాయ్ చేశాడు అంటున్నారు, కాసేపు సంజయ్ రాయ్ మెయిన్ విక్టిమ్ అంటున్నారు, సామూహికంగా జరగలేదు అని చెప్తున్నారు. అంటే అది ఎందుకంటారు? ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు జరుగుతుంది కేసులో? అంటే ఒక రకంగా సిబిఐ గోప్యంగా ఉంది కాబట్టి ఈ మీడియా ఛానల్స్ ఎక్కువైపోయాయి, ఏదో ఒక న్యూస్ కావాలి. సో ఏం చేస్తే బాగుంటుంది, ఆ విధంగా జరిగింది కదా, ఆ విధంగా జరిగిందంటే ఈ విధంగా జరిగి ఉండవచ్చు కదా అని చెప్పడమే తప్ప ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయట చెప్పటం లేదు. బహుశా లోకల్ పోలీసులకో ఎక్కడైనా పర్యవేక్షణ సుప్రీంకోర్టు లేకుండా పోతే ఈ పాటికి చాలా వరకు బయట ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది బయటకు వచ్చేది. అది సుప్రీంకోర్టు పర్యవేక్షణ కాబట్టి కొంచెం లీకులు బయటకు వచ్చినా ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకే చెడ్డ పేరు వస్తుంది. పైగా వాళ్ళు దే విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్. సో కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పటంలా, వీళ్ళు ఊహాగానాలకి తెరపడేదానికి వీలు లేదు. అందువల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి తప్ప అసలు ఫస్ట్లో మీరు చెప్పినట్టు పోలీసులు అది మరి ఆలస్యం, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు ఆలస్యం జరిగింది వాస్తవం. మార్నింగ్ 5:30కో 6కో జరిగితే అఫెన్స్ 4:30 నుంచి 6 మధ్య జరిగింది అనుకుందాం. జరిగితే రాత్రి 10:30 వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు, 10:30కు ఎఫ్ఐఆర్ కట్టారు. సో దీస్ పార్ట్ ఏమైతే ఉందో ఇక్కడ నెగ్లిజెన్స్. అంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా ఆర్జేకర్ ప్రిన్సిపల్లో లేకపోతే ఆ వార్డనో ఎవరో మెంబరో ఎవరో పోయి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళు సుమోటుగా ఎఫ్ఐఆర్ కట్టుకొని రాలేరు కదా. సుమోటుగా ఎఫ్ఐఆర్ కట్టే విషయం అయితే డెఫినెట్గా కడతారు. సో అక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు, చాలామంది అథారిటీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే దాంట్లో డిలే అయిందా, లేదా ఎఫ్ఐఆర్ ఇచ్చినా కూడా వీళ్ళు డిలే చేశారా, దీని కారణాలు ఏమిటి? ఇవన్నీ రేపు ఇవాళ కాదు కానీ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ బయట ఛార్జ్షీట్ వేస్తే వాట్ ఈస్ దే డూయింగ్
బిట్వీన్ 5:30 మార్నింగ్ టు నైట్ 10:30 PM అనేది అది బయటకు వస్తుంది. అంతవరకు వాళ్ళు కూడా వాళ్ళ పాత్రను కూడా శంకించాల్సి వస్తుంది. అందులో మిడిల్ ఆఫ్ ది సిటీలో జరిగింది, పోలీస్ Yes. స్టేషన్కి 2-3 కిలోమీటర్ల దూరంలో జరిగింది. మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కోడే కూస్తుంది. అట్లాంటప్పుడు ఎఫ్ఐఆర్ కట్టడానికి ఎందుకు లేట్ అయింది అనేది ఒక డెఫినెట్గా $1,000 మిలియన్ క్వశ్చన్ అది. ఎందుకంటే సార్ స్టార్టింగ్లో పోలీస్ వాళ్ళే అన్నారు కదా, ఇది సూసైడ్ అని చెప్పేసి కూడా చెప్పారు. అంత దారుణంగా అక్కడ అభయాన్ని అంత చేసి చంపితే అది సూసైడ్ అని కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో మేము అసలు చెప్పలేదు సూసైడ్ అని, మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు చెప్పలేదని కూడా అన్నారు. ఆ మాట కూడా వచ్చింది ఒక ప్రెస్ మీట్లో. మనం చేసాం కూడా వీడియో దీనిపైన కూడా. అంటే ఇవన్నీ చూస్తే వీళ్ళపైన కూడా డౌట్స్ వస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఈ కేసుని ఖచ్చితంగా డైవర్ట్ చేయడానికే చూస్తున్నారు, ఈ ట్విస్టుల మీద ట్విస్టులు రావడము. ఒకటండి, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టలే, పోలీసు వాళ్ళు చెప్పినారని అందరూ చెప్పడమే కదా. పోలీసు వాళ్ళు ఎక్కడైనా ప్రెస్ మీట్ బట్టి రేపే జరగలేదని చెప్పలేదు. ఇవన్నీ ఊహాగానాలే, పోలీసు వాళ్ళు ఇట్లా అంటున్నారంట అని. కానీ కోల్కతా డిప్యూటీ కమిషనర్ అయితే చెప్పింది కదా సార్, ఇందిరా ముఖర్జీ ఏమంది, పోలీసు వాళ్ళు మేము ఎక్కడ చెప్పలేదు సూసైడ్ అని అవును. చెప్పేసి. సూసైడ్ అని మేము చెప్పలేము, లేదు అట్లా కూడా ఏమీ రేపు జరగలేదని కూడా మేమేం చెప్పలేదు, ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మేమెందుకు చెప్తామని చెప్పింది. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు చెప్పకపోయినా చెప్పారని కోడే కూసింది కదా మీడియాలో కొంతమంది. కాబట్టి ఇవన్నీ కథలే, హియర్సే కథలు. కానీ నిజంగా ఏం జరిగిందనేది ఛార్జ్షీట్ వేసేంతవరకు మనకి ఎవ్వరు ఏమీ లేదండి, అంతవరకు ఊహాగానాలే. ఈ విధంగానే ఉండాల్సి వస్తుంది అంతే. థ్యాంక్ యూ.